హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 5th క్లాస్ ఈవీఎస్‌లో 5th, 6th లెసన్స్‌కి సంబంధించిన టెక్స్ట్ బుక్‌లో ప్రతి అంశం కవర్ అయ్యే విధంగా బిట్స్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ వీడియోస్‌లో 5th క్లాస్ 1st to 4th లెసన్‌కి సంబంధించిన వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఛానల్‌ని విజిట్ చేసి వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్ క్వెషన్, కంటికి వైద్యం చేసే డాక్టర్ని ఏమంటారు? ఆప్షన్స్: డెర్మటాలజిస్ట్, న్యూరాలజిస్ట్, న్యూట్రాలజిస్ట్, ఆప్థమాలజిస్ట్. ఏమంటారండి? కంటికి వైద్యం చేసే డాక్టర్ని ఏమంటారు? ఆప్థమాలజిస్ట్. ఓకేనా? నెక్స్ట్, డెర్మటాలజిస్ట్ అంటే చర్మంకి వైద్యం చేసే డాక్టర్ని డెర్మటాలజిస్ట్ అంటారు. న్యూరాలజిస్ట్ అంటే మెదడు, నరాలు సంబంధించిన డాక్టర్ని న్యూరాలజిస్ట్ అంటారు. న్యూట్రాలజిస్ట్ డాక్టర్ ఉండరండి. ఓకేనా? నెక్స్ట్, మనం చదువుకునేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం ఎంత? ఆప్షన్స్: 20 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్, 2.5 మీటర్లు, 30 సెంటీమీటర్లు. ఎంతండి? చదువుకునేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం 30 సెంటీమీటర్స్. ఓకేనా? సెంటీమీటర్లు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనకు మీటర్లు అని ఇచ్చి కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. ఇక్కడ సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్. ఓకేనా? నెక్స్ట్, టీవీ చూస్తున్నప్పుడు టీవీకి కంటికి మధ్య ఉండాల్సిన దూరం ఎంత? ఇక్కడ ఏమడిగారు? టీవీకి కంటికి మధ్య ఉండాల్సిన దూరం ఎంత? ఆప్షన్స్: 30 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్, 2.5 మీటర్లు, 3 మీటర్లు. ఎంత అండి? 2.5 అంటే 2.5 అని కూడా అంటారు కదా. సో మనకు టీవీకి కంటికి మధ్య ఉండాల్సిన దూరం ఎంత? 2.5 ఆర్ 2.5. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీటర్లు, అక్కడ మనకు సెంటీమీటర్లు. కంటికి పుస్తకానికి మధ్య దూరం సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు. ఇక్కడేమో టీవీకి కంటికి మధ్య ఉండాల్సిన దూరం మీటర్లలో, 2.5 మీటర్లలో. ఓకేనా? గుర్తుంచుకోవాలి. రెండు కన్ఫ్యూజ్ అవుతాం మనము ఎగ్జామ్లో. సో నెక్స్ట్, తన దారిలో ఉన్న అడ్డంకులను తన శబ్దాల ద్వారా గ్రహించి తాను చేసే శబ్దాలు ఆ అడ్డంకులకు తగిలి వెనక్కి రావడాన్ని గ్రహించి తన మార్గాన్ని మార్చుకునే జీవి ఏది? ఆప్షన్స్: చిలుక, గుడ్లగూప, గబ్బిలం, గ్రద్ద. ఏంటండి ఆన్సర్? తను కొన్ని శబ్దాలు చేస్తుంది, ఆ శబ్దాలు అడ్డంకులను తలిగి వెనుకకు రావడం వల్ల గ్రహించి మార్గాన్ని మార్చుకునే జీవి ఏంటి? మనకు గబ్బిలం అవుతుందండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, మానవుని పై దవడలో విసురు దంతాల సంఖ్య పై దవడలో. ఓకేనా? ఆప్షన్స్: 4, 2, 8, 6. ఎంతండి? పై దవడలో ఒక సైడ్ 3, పై దవడలో అని అడిగారు. సో మనకు 2 సైడ్స్ కౌంట్ చేసుకోవాలి. 3 + 3 ఎంత? 6. ఓకేనా? ఎంత? ఆప్షన్ డి 6. దంతాల ఫార్ములా ఏంటండి? 2 1 2 3. ఓకేనా? 2 1 2 3 గుర్తుపెట్టుకోవాలి. 2 1 2 3. సో కుంతకాలు, రదనికలు, అర్ధచర్వణకాలు, చర్వణకాలు అని కూడా అడుగుతారు. ఓకేనా? దీనికి మనము కోడ్ పెట్టుకుందాం. కూర అచ్చ. ఓకేనా? కూర అచ్చ. సో దీనికి 2 1 2 3. ఇక్కడనేమో ఇలా కూడా అడుగుతారు. కొరకు, కూర, నములు, విసురు. కొరకు, కూర, నములు, విసురు. ఓకేనా? ఇవి ఒక దవడలో ఒక సైడ్ ఉండే పళ్ళు మాత్రమే. ఓకేనా? సో 2 సైడ్లు అడిగితే మనము
2 వేసుకోవాలి. పై దవడలో 2 సైడ్ అయితే 2 వేసుకోవాలి. టోటల్ అని అడిగారనుకో, టోటల్ అని అడిగితే 4+4 ఇది 4 చేసుకొని మళ్ళీ 4 చేసుకోవాలి. ఓకేనా, తెలుసు కదండి మీకు. నెక్స్ట్, క్రింది వాటిలో మానవుని దంత అమరిక ఏది? చెప్పుకున్నాం కదా ఇందాక. ఏంటండి ఆప్షన్స్? 2213, 2123, 2013, 2321. ఏంటండి 2123. గుర్తుపెట్టుకోవాలి, వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్, దంత సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను ఏమంటారు? ఆప్షన్స్: కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, డెంటిస్ట్. ఎవరండి? దంత సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని డెంటిస్ట్ అంటారు. కార్డియాలజిస్ట్ అంటే గుండెకు సంబంధించిన వ్యాధులను, న్యూరాలజిస్ట్ అంటే మెదడు నరాలు. ఓకేనా. ఆర్థోపెడిషియన్ అంటే ఎవరు? ఎముకలకు సంబంధించిన డాక్టర్. నెక్స్ట్, శరీరంలో అతిపెద్ద అవయవం ఏమిటి? ఆప్షన్స్: గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, చర్మం. ఏంటండి అతిపెద్ద అవయవం? మనకు చర్మం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, మానవుని చర్మం యొక్క బరువు ఎంత? ఆప్షన్స్: 2 కేజీలు, 3 కేజీలు, 4 కేజీలు, 5 కేజీలు. ఎంతండి? చర్మం యొక్క బరువు వచ్చేసి 4 కేజీలు. ఓకేనా. నెక్స్ట్, మానవుని చర్మం యొక్క వైశాల్యం ఎంత? ఏంటండి వైశాల్యం ఎంత? ఆప్షన్స్: 1 చదరపు మీటరు, 1.5 చదరపు మీటరు, 2 చదరపు మీటర్లు, 2.5 చదరపు మీటర్లు. ఎంతండి? మానవుని యొక్క చర్మం వైశాల్యం 1.5 చదరపు మీటర్లు. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, చర్మానికి సంబంధించిన వైద్యం చేసే డాక్టర్ను ఏమంటారు? ఆప్షన్స్: డెంటిస్ట్, ఆర్థోపెడిషియన్, డెర్మటాలజిస్ట్, న్యూరాలజిస్ట్. ఏంటండి డెంటిస్ట్ అంటే ఎవరు? దంత వైద్యుడు. ఆర్థోపెడిషియన్ అంటే ఎముకలకు సంబంధించిన డాక్టర్ని. డెర్మటాలజిస్ట్ అంటే చర్మ సంబంధమైన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని డెర్మటాలజిస్ట్ అంటారు. న్యూరాలజిస్ట్ అంటే మెదడు నరాలకు సంబంధించింది. సో ఇక్కడ మనకు చర్మానికి అడిగారు కాబట్టి డెర్మటాలజిస్ట్ వస్తుంది. ఓకేనా, చూసుకోవాలి డాక్టర్స్ ఏ నేమ్స్తో పిలుస్తారు, అవి చాలా ఉంటాయి ఈ లెసన్లో. ఓకేనా, వీడియో మొత్తం చూస్తే మీకు ఆల్మోస్ట్ వచ్చేస్తాయండి. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని అంశం ఏమడిగారండి? సరికాని అంశం. ఓకేనా. ఆప్షన్స్: గాలి గదులు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వాయువుల మార్పిడికి సహాయపడతాయి. గాలి గదుల కూడ్యంపై అనేక సూక్ష్మ రక్తకేశనాళికలు ఉంటాయి. ఊపిరితిత్తుల వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఆర్థోపెడిషియన్ అంటారు. ఊపిరితిత్తులు అనేక చిన్న గాలి గదుల నిర్మాణాలు ఉంటాయి. ఆన్సర్ ఏంటండి? గాలి గదులు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వాయువుల మార్పిడికి సహాయపడతాయి. ఇది రైట్. మనకేంటి సరి కానిది అడిగారు, ఇది రైట్. నెక్స్ట్, గాలి గదుల కూడ్యంపై అనేక రక్తకేశ నాళికలు ఉంటాయి. అవును, రైట్. ఊపిరితిత్తుల వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు? ఆర్థోపెడిషనా? కాదండి. ఓకేనా, ఆర్థోపెడిషన్ అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ఎముకలకు సంబంధించిన డాక్టర్. అదే ఊపిరితిత్తులకు వైద్యం చేసే డాక్టర్ని మనం ఏమని పిలుస్తాం? పల్మోనాలజిస్ట్. ఏమంటారండి? పల్మోనాలజిస్ట్. ఓకేనా. నెక్స్ట్, ఊపిరితిత్తులు అనేక చిన్న గాలి గదుల నిర్మాణాలు ఉంటాయి. ఇది కూడా మనకు రైట్. సో రాంగ్ ఇది ఒకటే కాబట్టి, సరికానిది అడిగారు కాబట్టి ఇది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, హృదయానికి సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు? ఆప్షన్స్: కార్డియాలజిస్ట్, పల్మోనాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, న్యూరాలజిస్ట్. ఎవరండి? హృదయానికి అన్నారు కాబట్టి కార్డియాలజిస్ట్. ఇవన్నీ మనకు ఇందాక చెప్పుకున్నాం కదా. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన అంశం ఏది? ఇక్కడ సరైన అంశం అన్నారు కాబట్టి 3 రాంగ్ ఉంటాయి, 1 రైట్ ఉంటుంది. మనకు కావాల్సింది 1. ఓకేనా, చూద్దాం. గుండె పూర్తిగా ఎడమవైపు ఉంటుంది. గుండె ఛాతిలో 2/3 భాగం ఎడమవైపు ఉంటుంది. గుండె ఛాతిలో 2/3 భాగం
కుడివైపు ఉంటుంది. గుండె ఛాతీలో 1/3 భాగం ఎడమవైపు ఉంటుంది. చెప్పండి ఆన్సర్ ఏంటి? గుండె పూర్తిగా ఎడమవైపు ఉంటుందా? ఉండదు. గుండె ఛాతీలో 2/3 భాగం ఎడమవైపు ఉంటుంది. కరెక్టే కదండి? ఎడమవైపు. గుండె ఛాతీలో 2/3 భాగం కుడివైపు ఉంటుంది. తప్పు. గుండె ఛాతీలో 1/3 భాగం ఎడమవైపు ఉంటుంది. తప్పు. సో మనకు ఆన్సర్ ఏంటి? బి. ఓకేనా? ఇలా ఎలిమినేషన్ మెథడ్లో కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్, జీర్ణాశయ అల్సర్పై ప్రయోగాలు చేసిన డాక్టర్ పేరు ఏమిటి? ఆప్షన్స్: మార్టిన్, లూయిస్, బీమాంట్, విలియం. డాక్టర్ నేమ్ అడిగారండి ఇక్కడ జీర్ణాశయ అల్సర్పై. ఓకే, డాక్టర్ బీమాంట్. ఓకేనా? డాక్టర్ బీమాంట్ 1822లో మార్టిన్ అనే సైనికుడి పేరు మార్టిన్. ఓకేనా? డాక్టర్ పేరు బీమాంట్. సైనికుడి కడుపులో బుల్లెట్ దిగితే దానికి చికిత్స చేస్తాడు. 1.5 సంవత్సరం తర్వాత గాయం మాయమవుతుంది. సో 9 years ప్రయోగం చేస్తాడు. మాయమవుతుంది కానీ పూర్తిగా నయం కాదు. ఓకేనా? నెక్స్ట్, పచ్చిగుడ్డు అయితే 1 hour 30 minutes. ఓకేనా? చిలకబడిన గుడ్డు అయితే 2 hours. సో తక్కువ సమయం ఏది మనకు? పచ్చిగుడ్డు 1.5 hour. ఇది మనకు బుక్లో బాక్స్ రూపంలో ఉంటుందండి. ఇది నేర్చుకోవాలి బాక్స్ ఖచ్చితంగా. మీకు బాక్స్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను షార్ట్ వీడియోస్లో పెడతాను. ఓకేనా? నెక్స్ట్, చిన్న పేగులో ఆహారం జీర్ణమవ్వడానికి పట్టే సమయం ఎంత? ఆప్షన్స్: 3 to 4 hours, 3 to 3.5 hours, 3 to 5 hours, 8 hours. ఎంత అండి? చిన్న పేగులో ఆహారం జీర్ణం కావడానికి మనకు 3 to 4 hours టైం పడుతుంది. ఫస్ట్ ఆహారం నోటిలో లాలాజలంతో కలవడానికి మనకు 5 to 30 seconds పడుతుందండి. ఎంత? 30 seconds. ఓకేనా? క్లియర్గా చెప్పుకుందాం. నోటిలో లాలాజలంతో కలవడానికి 5 to 30 seconds పడుతుంది. నెక్స్ట్, ఆహార నాళం గుండా జీర్ణాశయానికి వెళ్ళడానికి మనకు 10 to 15 seconds పడుతుంది. 10 to 15 seconds పడుతుంది. ఓకేనా? క్లియర్. నెక్స్ట్, జీర్ణాశయంలో ఆహారం చిలకబడి జీర్ణరసాలతో కలిసి ముక్కలుగా తయారు కావడానికి అంటే ఎక్కడుంటుంది ఇది? జీర్ణాశయంలో. ఎంత టైము? 3 to 5 hours. ఓకేనా? 3 to 5 hours. ఇక్కడ సెకండ్స్ అండి, ఇక్కడ అవర్స్ చూసుకోవాలి. సెకండ్స్, అవర్స్, మినిట్స్ అని కూడా అడుగుతారు కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకేనా? చిన్న పేగులో మనం ఇక్కడ చెప్పుకున్నాం ఎంత? 3 to 4 hours. నెక్స్ట్, పెద్ద పేగులో అయితే జీర్ణాశయం తర్వాత చిన్న పేగు అండి, ఇక్కడ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్, పెద్ద పేగులో 8 to 3 days. 8 to 3 days. 8 hours to 3 days. ఓకేనా? క్లియర్. నోటిలో అయితే 5 to 30 seconds. ఆహార నాళంలో అయితే 10 to 15 seconds. జీర్ణాశయంలో అయితే 3 to 5 hours. నెక్స్ట్, చిన్న పేగులో అయితే 3 to 4 hours. నెక్స్ట్, పెద్ద పేగులో అయితే 8 hours to 3 days. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలండి, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఇక్కడ నుంచి. సో నెక్స్ట్, పెద్ద పేగులో ఆహారం ఎంత సమయం వరకు ఉంటుంది? ఆప్షన్స్: 3 to 8 days, 3 to 8 hours, 8 hours to 3 days, 3 hours to
8 డేస్. ఎంత అండి? ఇందాక చెప్పుకున్నాం కదా మనం 8 అవర్స్ టు 3 డేస్. ఓకేనా? నెక్స్ట్ విటమిన్ డి వల్ల శరీరంలో ఏ భాగాలు ఆరోగ్యకరంగా ఉంటాయి? ఆప్షన్స్: కళ్ళు, ఎముకలు, చర్మం. 2 and 3. ఆన్సర్ ఏంటండి? విటమిన్ డి వల్ల ఎముకలు, చర్మం. సో డి ఆన్సర్. నెక్స్ట్ మానవ శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య ఎంత? ఆప్షన్స్: 216, 266, 206, 106. ఎంత అండి? ఎముకల సంఖ్య, మొత్తం ఎముకల సంఖ్య 206. ఓకేనా? నెక్స్ట్ రక్త ఫలకికలు చేసే పని ఏమిటి? ఆప్షన్స్: రోగకారక క్రిములతో పోరాడుతాయి, O2, CO2 రవాణాకు ఉపయోగపడతాయి, రక్తం గడ్డకట్టడంలో ఉపయోగపడుతుంది, పైవేవి కాదు. రక్త కణాలు ఎన్ని రకాలండి? 3 రకాలు. ఓకేనా? 3 రకాలు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. ఎర్ర రక్త కణాలు ఏంటి? ఎర్ర రక్త కణాల విధులేంటి? అన్ని కణాలకు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రవాణా. ఇది ఎర్ర రక్త కణాల పని. ఓకేనా? నెక్స్ట్ తెల్ల రక్త కణాలు రోగకారక క్రిములతో పోరాడుతాయి, తెల్ల రక్త కణాలు. నెక్స్ట్ రక్తం గడ్డకట్టడంలో రక్త ఫలకికలు యొక్క విధి. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏం అడిగారు? రక్త ఫలకికలు అడిగారు కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ పొట్టను ఎంతవరకు ఖాళీగా ఉంచుకోవాలి? అంటే మనం ఆహారం తిన్నప్పుడు పొట్టను ఎంతవరకు ఖాళీగా ఉంచాలి? ఆప్షన్స్: 27%, 22%, 25%, 35%. ఎంత అండి? పొట్టను 25% ఖాళీగా ఉంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మెదడు, నాడులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు? చెప్పుకున్నాం కదండి ఇందాక చాలాసార్లు. చూద్దాం. ఆప్షన్స్: ఆప్థమాలజిస్ట్, న్యూరాలజిస్ట్, న్యూట్రాలజిస్ట్, కార్డియాలజిస్ట్. ఏంటండి? న్యూరాలజిస్ట్. ఓకేనా? ఇంతటితో 5th, 6th లెసన్ టెక్స్ట్ బుక్ అవసరం లేకుండా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకేనా? నెక్స్ట్ 5th క్లాస్ కంటిన్యూషన్ చేద్దామండి. ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.